చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఏది నీ సాహసం ఏది నీ కన్న తండ్రి దగ్గరికి చేరడానికి? యవన కాలంలో ఎన్నిసార్లు మోకరించగలుగుతున్నావు? యవన కాలంలో ఎన్నిసార్లు నీ కన్న తండ్రికి చేతులు జోడించగలుగుతున్నావు? యవనస్తులారా, లెండి. నీ తలాంతు దేవుని కొరకు వాడు, నీ తలాంతు దేవుని కొరకు వాడు. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు, అనగదొక్కుకో. నువ్వు లే. యవనస్తులు లేచి నిలబడితే సాతాను వాడి పాదాల కింద తిసకదొక్కబడతాడు. మరి మన దేవుని పిల్లలే, నీ తల్లిదండ్రులు ఏడిపించే నువ్వు బతకడానికి వీల్లేదురా. వాళ్ళ కళ్ళల్లో ఉన్న కన్నీరు చూస్తున్నావు కదా, నీకు బతికే హక్కు లేదురా. ఎందుకయ్యా నువ్వు తాగొద్దని ఎందుకు నీ కాళ్ళు మొక్కుతుంది నీ తల్లి? సిగ్గు రావట్లేదు? ఎవరెవరి కాళ్ళ మీద పడాలి? ఒక తండ్రి తాగకరా నీ కాళ్ళ మీద పడుతుంటే నీది గుండె బంటారా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సన్మానించమని తల్లిదండ్రులను దేవుడు చెప్తే ఎవరరా నీకు నేర్పించింది జ్ఞానం? ఏ స్నేహితుడురా నిన్ను తాగబోతుగా మార్చింది? నీ తల్లిదండ్రులకు కాకుండా చేసేది?